నచికేతుడి కథ ఇది. మరణాన్ని ప్రశ్నించిన ధైర్యం. ఒకప్పుడు ఒక ఋషి ఉండేవాడు. అతని పేరు వాజశ్రవసుడు. అతను ఒక పెద్ద యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యజ్ఞంలో భాగంగా తన దగ్గర ఉన్న ఆస్తి, పశువులు అన్ని దానం చేయాలి. కానీ వాజశ్రవసుడు నిజమైన దానం చేయకుండా వృద్ధమైన, పాలు ఇవ్వలేని పనికిరాని ఆవులను మాత్రమే దానం చేయడం ప్రారంభించాడు. ఆయన కుమారుడు నచికేతుడు ఈ విషయం గమనించాడు. అతనికి ధర్మంపై ఎంతో నమ్మకం ఉంది. తన తండ్రి చేస్తున్నది సరికాదని అతనికి అర్థమైంది. అతను తన తండ్రి దగ్గరకు వెళ్లి మృదువుగా అడిగాడు, నాన్న, నన్ను ఎవరికి దానం చేస్తారు అని. మొదట తండ్రి స్పందించలేదు. నచికేతుడు మళ్లీ అదే ప్రశ్న అడిగాడు. మూడోసారి అడిగినప్పుడు కోపంతో వాజశ్రవసుడు అన్నాడు, నిన్ను యముని దగ్గరకు ఇస్తాను అని. తండ్రి కోపంలో అన్న మాట అయినా నచికేతుడు దాన్ని నిజంగానే స్వీకరించాడు. తండ్రి మాటను గౌరవిస్తూ యమధర్మరాజు లోకానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నచికేతుడు యముని లోకానికి చేరుకున్నప్పుడు యముడు అక్కడ లేడు. అతను 3 రోజుల పాటు అక్కడే ఆహారం, నీరు లేకుండా ఎదురు చూశాడు. యముడు తిరిగి వచ్చినప్పుడు ఒక చిన్న బాలుడు 3 రోజులు అతని గృహంలో ఆతిథ్యం లేకుండా ఉండటం చూసి బాధపడ్డాడు. అతను నచికేతుడిని చూసి ఇలా అన్నాడు, నీకు నేను 3 వరాలు ఇస్తాను, ఎందుకంటే నువ్వు 3 రోజులు ఇక్కడ ఆతిథ్యం లేకుండా ఉన్నావు అని. మొదటి వరం. నచికేతుడు ఇలా అన్నాడు, నా తండ్రి కోపం తగ్గి నేను తిరిగి వెళ్ళినప్పుడు నన్ను ప్రేమగా స్వీకరించాలి అని. యముడు అంగీకరించాడు. రెండో వరం. నచికేతుడు స్వర్గానికి తీసుకెళ్లే అగ్ని విధానం నాకు నేర్పించండి. యముడు అతనికి ఆ గుప్తమైన అగ్ని విధానం నేర్పాడు. అది తరువాత నచికేత అగ్నిగా ప్రసిద్ధి చెందినది. మూడో వరం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నచికేతుడు అడిగాడు, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆత్మ ఉందా లేదా? ఈ రహస్యాన్ని నాకు చెప్పండి. ఈ ప్రశ్న చాలా గొప్పది. యముడు మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. అతను నచికేతుడిని పరీక్షించడానికి ఎన్నో లోకసుఖాలు, ధనం, ఆయుష్, సౌందర్యం అన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడు. నీకు రాజ్యం ఇస్తాను, సంపద ఇస్తాను, అప్సరసలను ఇస్తాను, కానీ ఈ ప్రశ్న అడగకు అన్నాడు. కానీ నచికేతుడు దృఢంగా నిలిచాడు. ఈ అన్ని సుఖాలు తాత్కాలికం. ఇవన్నీ ఒక రోజు ముగుస్తాయి. నాకు కావలసింది నిజం. మరణానంతరం జీవితం గురించి జ్ఞానం మాత్రమే. అతను ఈ స్థిరమైన మనసు చూసి యముడు ఆనందించాడు. చివరికి అతనికి గొప్ప ఆత్మజ్ఞానం బోధించాడు. యముడు ఇలా చెప్పాడు, ఆత్మ అనేది శాశ్వతం. అది పుట్టదు, చనిపోదు. శరీరం మాత్రమే నశిస్తుంది. నిజమైన జ్ఞాని ఆత్మను తెలుసుకుంటాడు. ఈ లోకంలోని భోగాలు తాత్కాలికం, కానీ ఆత్మజ్ఞానం శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. నచికేతుడు ఈ జ్ఞానాన్ని గ్రహించి మోక్ష మార్గాన్ని తెలుసుకున్నాడు. ఈ కథ మనకు చెప్పేది, ధైర్యంగా ప్రశ్నించడం తప్పు కాదు. నిజమైన జ్ఞానం కోసం మనసు స్థిరంగా ఉంచితే మన జీవితంలోని గొప్ప సత్యాలను తెలుసుకోగలం. తాత్కాలిక సుఖాలను వదిలి శాశ్వతమైన సత్యాన్ని అన్వేషించడం నిజమైన విజయం.